క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకి నాతో పాటు విచ్చేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ప్రాపర్టీ షో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ రాష్ట్ర గ్రోత్ ఇంజన్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ సంస్థ మిత్రులందరూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తర్వాత కొన్ని అపోహలు, అనుమానాల నుంచి అభివృద్ధి పదం వైపు నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అపోహలను అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీ పడుతుందో, ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో హైదరాబాద్ నగరం ఏ విధంగా పోటీ పడబోతుందో ప్రపంచానికి వివరించడానికి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ప్రపంచ దేశాలలో అభివృద్ధి అనేది రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి పాలసీస్, రెండు కన్స్ట్రక్షన్ ఆర్ building assets. These two are two growth engines for any developed country. Policy or philosophy ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేయాలి. విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి. పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు, పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే కులీ కుతుబ్ షాహీ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కులీ కుతుబ్ షాహీలు కావచ్చు, నిజాం సర్కార్ కావచ్చు, సికింద్రాబాద్ను బిల్డ్ చేసిన బ్రిటిషర్స్ కావచ్చు, హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయి వేసిన రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పునాది రాయిని కొనసాగించి హైటెక్ సిటీ అని ఒక ఐకానిక్ ప్రాజెక్టు నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ విధానాన్ని కొనసాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. పరిపాలన పరమైన పాలసీ పెరాలసిస్ లేకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే, పాలకులు మారిన పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే ఈరోజు మనము, మన నగరం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి. పక్క రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల నుంచి మొదలు పెడితే నాయకుల మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు దారితీస్తాయి. కానీ ఒక రిచ్ కల్చర్ నుంచి వచ్చిన తెలంగాణ కల్చర్, we are not going to settle scores with our policies. If someone is having some objection,
vengeance, or anything. I don't mind. If they wanted to settle scores with me personally, I don't mind. I'll take it up. At the same time, my government is not ready to take up with it at the cost of my state growth, my state development. I'm there to support. I'm there to take a policy, transparent policy. I'm there to encourage investments. I'm there to support, protect your investment. At the same time, your profit also. మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది, నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పొలిటికల్ పార్టీస్కి, పొలిటికల్ లీడర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్. అట్ ద సేమ్ టైం మీరందరూ అందులో పడి అలాంటి వాళ్ళు సృష్టించే అనుమానాలకు మీరు ఊతమిస్తే అది అంతిమంగా మీ వ్యాపారానికి తీరని నష్టం అవుతుంది. రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కులానికి సంబంధించింది కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, ఉంటాయి ఇవన్నీ. కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ, మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి, దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించడానికే ఈరోజు ప్రత్యేకంగా సమయం తీసుకొని మీ దగ్గరికి నేను రావడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇన్వెస్ట్మెంట్స్ కోసము రోడ్ షోలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ లాంటి నగరాలకు పర్యటన చేస్తున్న మేము, మీరు రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా నగరాన్ని అభివృద్ధి చేయండి అని విదేశాలకు వెళ్ళి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద వెళ్ళి ఆహ్వానిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము? ఎవరినో వెళ్ళి ఎక్కడి నుంచో భాష రాని వాడిని, భావం తెలియని వాడిని, ఈ ప్రాంతంతో అనుబంధం లేని వాడిని మా నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న మేము ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, మీ సంపదను మొత్తం ఈ జాతికి అంకితం చేసే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని మీరు ఆలోచన చేస్తున్నారు? అంటే అపోహలు సృష్టించే వాళ్ళ ఆలోచనలతోని మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలు వస్తాయి. అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే. మీరు పోటీ పడండి, పాలసీలు అడగండి, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలనో చెప్పండి, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. ఐ మే నాట్ సాటిస్ఫై యాజ్ ఎ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్. నేను ప్రతి వ్యక్తిని సంతోషపెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్ళు జాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఒబ్లైజ్ యువర్ వాట్ ఎవర్, మీ యొక్క ప్రతిపాదనలు నేను ఆమోదించకపోవచ్చు. లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది.
స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది. అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడు మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ, ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈజ్ కన్స్ట్రక్షన్, దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మాస్ డెవలప్మెంట్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి? ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలతో పాటు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివి తీసుకురాకపోయి ఉంటే, ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ? ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన, ఔటర్ రింగ్ రోడ్ అనుకొండలాగా మారింది అన్నోళ్ళు ఉండొచ్చు. హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు, అపోహలు సృష్టించి ఉండొచ్చు, కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికో ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుద్ది. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది 4th సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే 4 బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు. మీరే కదా నా బ్రదర్సు, మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా. వై షుడ్ ఐ కేర్ ఆల్ దీస్ కామెంట్స్? ఆనాడు జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇవ్వకపోయిన ఉంటే దేశంలోనే 2వ అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా? హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదనిస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జైపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు, వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని ఇచ్చాడు. మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు 9వ ప్లేసుకు పోయినాం. వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ 10 years. ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా. ఈరోజు హైటెక్ సిటీ దగ్గరున్న మెట్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్పాండ్ చేసినుంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు? ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, బంజారా హిల్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడ నుంచి మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి. మనిషి అనేటోడే లేడు, మనిషి అనేటోడు కూడా రాడు. ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో, ఫారెస్టో ఏదో ఒకటి ఉంది. ఎవరెక్కాలి, ఎవరు దిగాలి? అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్ట్ విత్ ఇన్ 100 acres. ఫ్రమ్ దేర్ టు శంషాబాద్ టు ఎయిర్పోర్ట్. ఐ హ్యావ్ రీడిజైన్డ్ మెట్రో. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఎక్స్పాండ్ చేయమని చెప్పిన మెట్రోని. హయత్ నగర్ ఈజ్ 1 more సిటీ నౌ. కుకట్పల్లి తర్వాత పటాన్చెరు, బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది. లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్నా. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి
ఈరోజు కోకపేటలో 100 కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియోపోలిస్కి మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పినా నేను. ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉందో తక్కువ ఉందో ఇవాళ వాటన్నిటినీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మీ కంటోన్మెంట్ ఏరియా బాటిల్ నెక్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నుండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ 1 ఇంచ్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు 1 ఇంచ్ భూమి కూడా ఇవ్వరు. దాదాపుగా 200 ఎకరాలు ప్యారడైజ్ నుంచి బాటిల్ నెక్స్ ఇటు రాజీవ్ రహదారి వైపు కానీ అటు షామీర్పేట వైపు కానీ ఈరోజు ఎలివేటెడ్ కారిడార్లకు నేను ముఖ్యమంత్రి అయినకపోయి ఢిల్లీలో కూర్చొని నేను అనుమతులు తీసుకొచ్చిన. ఇవన్నీ కూడా మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి. ఈరోజు షామీర్పేట వరకు మెట్రో, ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాం. షామీర్పేట మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి. వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, దాంతోపాటు ప్రయత్నం ఉండాలి. అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు, 1వసారి 2వసారి 3వసారి అరాజ్ బారినట్టు ఢిల్లీ పోయిండని. అనుమతులు ఢిల్లీలో ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను? మీ హై రైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే, అవునా? ఢిల్లీ అంటే సదరన్ పార్ట్ ఆఫీసు బెంగళూరులో ఉందా? ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హై రైజ్డ్ పోయినప్పుడు వాటెవర్ ఢిల్లీలో ఉందనుకోండి, అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా. మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా, మూసీకి అనుమతి ఇవ్వాలన్నా, ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా, డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా, లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఢిల్లీ నుంచి. భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెన్స్ లిస్ట్ అని 3 రకాలుగా పరిపాలనకు వెసులుబాటు ఇచ్చారు. 1 రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు, 2 కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే, లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికామ్ ఇట్లాంటివి ఉంటే, కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము, విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకోండి. మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి. ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు? ఢిల్లీలో వచ్చి 4 రోజులు ఉండి, నెలకు 4 రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు. దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకోనికి ఇయ్యలే. దాన్ని సద్వినియోగం చేస్తున్నా. ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి. ఎప్పుడైనా అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను. గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 1 lakh crores ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక 70,000 కోట్లు మీరందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా. 12 years టైంకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకొచ్చి, అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే 11.5% ఎట్ ద రేట్ ఆఫ్ 11.5% పర్ యానం మనం అప్పులు తెస్తామా? 12 సంవత్సరాల పరిమితికి లోబడి 3 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 9 ఏళ్ళల్లో నేను వచ్చిన 20 నెలల్లో 29,000 కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి. కాళేశ్వరంలో ₹1 నేను ఖర్చు పెడితే నాకు 42 పైసలు రిటర్న్ వస్తుంది. బీసీ రేషియో, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ₹1 నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ₹1 నేను పెట్టుబడి పెడితే నాకు 42 పైసలు వస్తుంది. నేను 50 సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి. నువ్వు దివాలా తీసినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, ఎన్సీఎల్టీఓనికి పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో 10 సార్లు మాట్లాడి మన 26,000 కోట్ల రూపాయలని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన. దిస్ ఈజ్ వాట్ మై కేపబిలిటీ. That is their capability at the cost of 11.5% interest and 12 years moratorium. Whereas I have requested Prime Minister of India, I have taken permission, they have instructed to financial institutions, 26,000 crores first phase lo
35 ఇయర్స్ కోసము 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తగ్గించి ఇచ్చారు. నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది. ఇది నా ఇంటికేం రాదే, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం. అట్లా 2 లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని. 35-40 సంవత్సరాల పీరియడ్కు 7.5%కు తగ్గించండి. నాకు ఇది లయబిలిటీ అయిపోయింది. ఈ లయబిలిటీ నేను మొయ్యలేను. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు అన్యాయం చేస్తే కుదరదు అండ్ డెట్ రీస్ట్రక్చర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు వ్యాపారంలో మీ బ్యాంకు లోన్లు, మిత్తిలు, మీ అప్పులు మీ నెత్తి మీద ఉంటే మీరు వ్యాపారంలో రాణించగలరా? మరి రాష్ట్రాన్ని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ చేయాలంటే నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ నాకు మెట్రో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ మొత్తం తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండే 6-7 ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, రాజమండ్రిలో ఉంది, కడపలో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, ఎన్నెన్నో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక 40 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఏ చిన్న రాష్ట్రానికి వెళ్ళినా 5-6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మరి మేధావులు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళకు తెలంగాణకు 2వ ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఆలోచన కూడా రాలేదు. 2వ ఎయిర్పోర్ట్ అవసరం లేదా మిత్రులారా? మీరు చెప్పండి. నేను వచ్చిన తర్వాత అందుకే ఢిల్లీలో పోయి ఏవియేషన్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి 2 అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన. ఒకటి వరంగల్, 2వది ఆదిలాబాద్. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు రైల్వే స్టేషన్కు మీ ఇల్లు ఎంత దూరం, మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు. సొంత రాష్ట్రంలో గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు బస్ స్టాండ్కు మీ ఇల్లు ఎంత దూరము, మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు. ఇవాళ ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్ళు ఏమడుగుతారు? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంది మీ ఇండస్ట్రియల్ హబ్ కానీ, మీ కార్పొరేట్ ఆఫీస్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత టైం పడుతుంది రీచ్ అవ్వడానికి అని అడుగుతారు. మరి అట్లాంటి ఎయిర్పోర్ట్లు తెలంగాణకు అడిషనల్గా ఉండాల్సిన అవసరం లేదా? అనుమతులు తేవాల్సిన అవసరం లేదా? దానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? ఎయిర్పోర్ట్ వస్తే విమానం వచ్చి మా ఇంట్లో ఆగుద్దా? ఎయిర్పోర్ట్ వస్తే దాంతోపాటు మీకే అభివృద్ధి వస్తుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి ఉంది. Tier 2, Tier 3 సిటీస్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడనో ఎత్తుకుంటూ పోయి పెట్టుబడులు పెట్టేది ఎందుకు? మీ పెట్టుబడులు ఇక్కడ పెడితే మీ పెట్టుబడులే 2 ఆదాయాన్ని తెచ్చిపెడతాయి కదా. దానికోసమే కదా ఈరోజు మెట్రో అనుమతులు అడిగినా, ఎయిర్పోర్ట్ అనుమతులు అడిగినా, రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు అడిగినా, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా. ల్యాండ్ లాక్ స్టేట్, మనకు పోర్టు లేదు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు దాదాపు ఏదో రకంగా పోర్టులు ఉన్నాయి. మీకు ఏ వైపు నుంచి వెళ్ళినా కూడా నాట్ లెస్ దాన్ 300 కిలోమీటర్స్ మీరు ఎక్కడికి చేరలేరు. అందుకోసం మనకు ఇండస్ట్రియలైజేషన్ ఆగిపోయింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ రమ్మంటే పోర్ట్ ఎంత దూరం ఉందని అడుగుతున్నారు. జపాన్లో మేము ఎవరితో మాట్లాడినా, టయోటా, హోండా, ఏ కంపెనీతో మాట్లాడినా వాళ్ళు పోర్ట్ కనెక్టివిటీ అడుగుతున్నారు. ఇవాళ అందుకే ఒక ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్ నిర్మాణం జరిగితేనే ఈరోజు 3 లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైడ్ కూడా మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్స్ ఇప్పటి దగ్గర మిత్రులు చెప్తున్నారు, సార్ మీరు ఔటర్ రింగ్ రోడ్కి బోత్ సైడ్స్ మనము 1 కిలోమీటర్ కారిడార్స్ పెట్టుకున్నాం, దానికి మీరు రేడియల్ రోడ్స్ లేకపోతే ఈ రోడ్లను వేయాలని. ఇవాళ 1 కిలోమీటర్ కాదు, యావరేజ్గా 45 కిలోమీటర్స్ రింగ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విజయవాడ లేకపోతే బెంగళూరు లేకపోతే ఇతర హైవేలు కాకుండా ప్యారలల్గా 11 రేడియల్ రోడ్స్ని కొత్త ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్ కొత్త ఏరియా డెవలప్మెంట్ కోసం కొత్త ల్యాండ్స్ని అందుబాటులోకి తీసుకురావాలని, శాటిలైట్ సిటీస్ కట్టాలనే ఒక ప్రణాళికతో ఈరోజు ముందుకెళ్తున్నాము. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే రింగ్ బండ్ కడుతున్నాం. గోదావరి నుంచి ఒకవేళ ప్రాబ్లం వస్తే కృష్ణాను సప్లిమెంట్ చేయడానికి, కృష్ణా నుంచి ప్రాబ్లం వస్తే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయడానికి జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు వాటర్ పైప్ లైన్ కూడా రింగ్ బండ్ కడుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడైనా వాటర్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ సింగూరు కావచ్చు, మంజరా కావచ్చు, గోదావరి కావచ్చు, లేకపోతే కృష్ణా కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ కావచ్చు,
ఈరోజు డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ ఉండకుండా, వాటర్ కనెక్టివిటీ లేకుండా, రోడ్ కనెక్టివిటీ లేకుండా, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ లేకుండా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా? మరి ఇది చేయాలంటే నేను 400 kV, ఇప్పుడు కొత్తగా 800 kV సబ్స్టేషన్స్ కూడా వస్తున్నాయి అల్ట్రా మోడర్న్. ఈరోజు మీకు పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా, వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా, రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలా, డ్రైనేజ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్తో పాటు, రీజనల్ రింగ్ రైల్తో పాటు ఫ్యూచర్ సిటీ టు అమరావతి, అమరావతి టు బందర్ పోర్ట్, 8 lane ఎక్స్ప్రెస్ హైవేతో పాటు రైల్వే కనెక్టివిటీ చేసి బోత్ సైడ్ ఇండస్ట్రియల్ కారిడార్ని ఈరోజు ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం. తొందరలో అది అనుమతి రాబోతుంది. సో పోర్ట్ అనే ప్రాబ్లాన్ని పర్మనెంట్ ఈరోజు హైదరాబాద్ విజయవాడ నియర్ అబౌట్ 300 kilometers ఉంది. కానీ ఇప్పుడు మేము డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇస్తే 220 kilometers విజయవాడ వస్తుంది. 70 kilometers మీకు ప్రయాణం తగ్గితే ఎంత ప్రయోజనం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ప్రణాళికలన్నీ ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ కోసం చేస్తున్నాం. December 9th వీఆర్ గోయింగ్ టు డెడికేట్ దట్ విజన్ డాక్యుమెంట్. అందులో తెలంగాణని 3 verticals కింద డివైడ్ చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఇస్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ టు రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సెమీ అర్బన్, regional ring road to Telangana corridor rural. The core urban region service sector, semi-urban region industrial sector, outer RRR నుంచి outside వచ్చే agriculture sector. సింపుల్ గా తెలంగాణ మ్యాప్ తీసి ఇట్లా ముందర పెట్టుకుంటే మీకు సర్కిల్స్ క్లియర్ గా ఉంటాయి. కోర్ అర్బన్ రీజియన్ లో సర్వీస్ సెక్టర్ ఉంటుంది, సెమీ అర్బన్ రీజియన్ లో ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది, రిమైనింగ్ సెక్టర్ రూరల్ సెక్టర్ లో అగ్రికల్చర్ ఉంటుంది. జస్ట్ మీ పాలసీ డాక్యుమెంట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఈ దేశంలోనే మొదటిసారి ఒక స్టేట్ మొత్తానికి ఒక పాలసీ. మీరు మాస్టర్ ప్లాన్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్కో హెచ్ఎండిఏకో మాస్టర్ ప్లాన్ ఉంటుంది. తెలంగాణ కోసమే మెగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఏ సెక్టర్ రావాలి, ఎక్కడ ఏం డెవలప్మెంట్ ఉండాలి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎట్లా డెవలప్ చేయాలనుకుంటుంది, ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్ మీద మీరు మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అనేది మా ఆలోచన. ఇవన్నీ అమలు చేసే క్రమంలో ఎక్కడైనా డీవియేషన్స్ ఆర్ వయలేషన్స్ ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు మేము తీసుకొచ్చినాం. హైడ్రా అందులో భాగమే. ఈరోజు మీకు రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా అంచనా వేయండి? నీళ్లు నిలవాల్సిన చెరువులు మనమే గుంజుకుంటుమి, నీళ్లు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటుమి. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్లు వచ్చినాయి. మన కాలనీలకు మన ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయంటే మనమే కారణం. ఎవరు కారణము? 2000 చెరువులు ఇప్పుడు 450కి పడిపోయినాయి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. ఆ చెరువులకు వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. పునరుద్ధరించేటప్పుడు తెలియని అమాయకులు కొంతమంది కొంత సమస్య వస్తుంది, ఇబ్బందులు జరుగుతాయి. యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఒక్కరే చచ్చిపోరు, అక్కడక్కడ అమాయకులు కూడా చచ్చిపోతుంటారు యుద్ధంలో. మీరు అందరు చూస్తారు కదా. మనం కూడా ఈ ప్రకృతిని, క్లౌడ్ బస్ట్ని, ఈ ప్రకృతి విపరీతాలు ఈరోజు చూస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది కొట్టుకొని పోయి చచ్చిపోయినరు. మేము కొన్ని దగ్గరలో అడ్డంకులు ఉన్న వాటిని తొలగిస్తే వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం అంటున్నాం. మీరు ప్రతిపాదన ఇవ్వండి అని చెప్పినాం. ఆ ప్రతిపాదనలు ఇవ్వరు. మీరు తొలగించడానికే వీలేదు. మీరు నాలా పెద్దగా చేయదు, బాటిల్ నెక్ ఉంటుంది. నాలా ఇక్కడ నుంచి 100 meters వస్తుంది, ఒక దగ్గర రాగానే 10 meters కుదించకపోతే, ఎందుకంటే పెద్ద మనిషి ఎవరో కబ్జా పెట్టుకొని ఉంటాడు. అది తొలగిస్తే పెద్ద మనిషికి కష్టం. ఆ పెద్ద మనిషి పెట్టుబడి పెట్టి సోషల్ మీడియాలో కొంతమందిని మూకలను తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనికి తప్పుడు ప్రచారం ఇస్తే మీరు కూడా దాన్ని తెలిసి తెలవక ఫార్వర్డ్ చేస్తారు. అది శివరాకరికి మళ్ళీ మీ వైపే వచ్చి మీకే తగులుకుంటుంది. అది దానివల్ల నాకేముంటుంది? ఒక నాలా ఎంక్రోచ్మెంట్ను తొలగిస్తే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నాకేమన్నా వస్తుందా? నాకేమన్నా ప్రయోజనం ఉందా? ఒక చెరువును పునరుద్ధరిస్తే బతుకమ్మకుంట పునరుద్ధరించిన నేనేం స్విమ్మింగ్ పూల్గా వాడుకోను కదా దాన్ని. ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనము. సున్నం చెరువును పునరుద్ధరిస్తే మీకు ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళకే ప్రయోజనము. ఆ రోజు ఇక్కడ హైటెక్ సిటీ కట్టిన రోజు చాలామంది ఆరోపణలు వేసారు. ఈరోజు హైటెక్ సిటీ ఎన్నిటికీ వేదిక అయింది. ఇవన్నీ కూడా మీరందరు విజ్ఞతతో ఆలోచన చేయాలి.
తెలంగాణ కోసం మనం వేసుకుంటున్న ప్రణాళికల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రణాళికలు సిద్ధం చేసేది మేము, ప్రమోట్ చేయాల్సింది మీరు. మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా ప్రభుత్వం పాలసీ ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటే మీరు సజెషన్ చేయండి. ఈరోజు టోనీ బ్లేయర్ నుంచి హైదరాబాద్లో చదువుతున్న విద్యార్థులు, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా, సత్య నాదెన్ల, శంతను నారాయణ్, ప్రేమ్జీ వసవ్, ఆల్ దీస్ 4 CEOs ఆఫ్ ది గ్లోబల్ కంపెనీస్కి మన హెచ్పిఎస్ స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు. దే ఆర్ ఆన్ బోర్డ్. హైదరాబాద్కు మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము సహాయం చేస్తామని హెచ్పిఎస్ స్కూల్ని కట్టడానికి వాళ్ళు నలుగురు కలిసి దాదాపుగా 300 crores డొనేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ చదువుకున్నాం, ఈ స్కూల్కి మేము డొనేట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాని ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అక్రాస్ ద టేబుల్ అది తెప్పించి నేను ఇమ్మీడియట్గా క్లియర్ చేసిన. ఇవన్నీ కూడా మన నగరాన్ని గొప్ప నగరంగా మార్చుకోవడం కోసమే కదా. ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలన్నదే నా ఆలోచన. నాకు వేరే ఏం కోరికలు లేవు. కులీ కుతుబ్ షా ఏం తీసుకెళ్ళలే, ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది. గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు, వాళ్ళు ఏం తీసుకోవాలి, అది అక్కడనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళలే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము, పరిజ్ఞానము, అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏళ్ళైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. రెన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మోడర్న్ సిటీని నేను డిజైన్ చేస్తా. రీజనల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్, బందర్ పోర్ట్ ఆర్ ఎనీ అదర్ పోర్ట్, ఇట్లాంటివన్నీ కూడా, మెట్రో విస్తరణ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు, నేను నచ్చని వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిండ్రా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండని. ఈరోజు కులీ కుతుబ్ షా మనకు నచ్చవచ్చు, నచ్చకపోదు. నిజాం అంటే సగం మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవుననొచ్చు, కాదనొచ్చు. కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరా అంటే చంద్రబాబు నాయుడు కట్టిండని చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పాల్సిందే కదా. దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి, స్వతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళు తెచ్చిందని చెప్పాల్సిందే కదా. ఆ ఫిలాసఫీ కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ వాళ్ళు ఈ దేశానికి ఇచ్చిన ఒక గొప్ప స్ఫూర్తి ఎప్పటికీ మనలో కొనసాగుతూనే ఉంటుంది కదా. ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా, ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ ఎ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాడి ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ కడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి, జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా, జపాన్, జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు, చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు. మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు, కొందరికి అదర్ లాంగ్వేజ్, అడిషనల్ క్వాలిఫికేషన్ అది. ఐ డూ అప్రిషియేట్. ఆ భాష వస్తే మంచిది, ఇంకొక భాష ఎక్స్ట్రా నేర్చుకుంటే. పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చేది. ఏ రాష్ట్ర ఎంపీ పోయినా కూడా వాళ్ళ భాషలతో మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. పని అయినా కాకపోయినా సార్ మా భావం, మా బాధ అర్థం చేసుకున్నాడని.
నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది. నాకు తెలియంది ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది. ఓపిక ఉంది, వయసు ఉంది, మీతోని నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి ఈ నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి, ఒక పాజిటివ్ నరేషన్ని బిల్డ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పుకున్నారు, రియల్ ఎస్టేట్ ఈజ్ సెంటిమెంట్. మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ను డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. అదే ₹1,00,000 ఎకరం అంటారు, ఒక 6 నెలలు ఉరితే అదే ₹1,00,00,000 అంటారు. ఆ ₹1,00,00,000 100 కోట్లకు కూడా పోయింది. కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 8 లక్షల నుంచి 12 లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకాపేటలో ఈరోజు 100 కోట్లు, ఓ రోజు 14 కోట్లు అయింది, ఇప్పుడు 100 కోట్లు అయింది. భూమి అనేది ఒక సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా, తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా, తెలంగాణ మీన్స్ బిజినెస్. వీడికి ఎవరైనా రావచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడికి భద్రత ఉంది, భద్రతతో కూడాను మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది, అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడై మిత్రులందరినీ కూడా అభినందిస్తూ రండి, మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ.